కలెక్టర్ గారి దాకా పోయింది నిన్న మనం చూపించింది. ఈ రేపో మాపో మనం చెప్పిన ఆ మిత్రునికి గౌరవ వేతనం ఇచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నిన్న మనము వరంగల్ సుబేదార్ దగ్గర ఒక వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుల్గా అవతారం ఎత్తి విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు తప్పకుండా గౌరవ భృతి ఇవ్వాలని ఒక వీడియో చేసినాం కదా. చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది, దానికి చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది. చాలామంది దాని మీద నాకు ఫోన్లు చేసింది నిన్న 4-5 సెకండ్దా ఇది 7,000 మంది దాకా చూసిండ్రు దీన్ని. 7,000 మంది దాకా చూసిండ్రు. దీనికి చాలా మంచి కామెంట్స్ వచ్చినాయి. మనకే తెలుసు అనుకున్నాం కానీ చాలా మంచి వీడియో. ఈజ్ వెల్, రోజు డ్యూటీకి వస్తాడు, ప్రభుత్వం ఆదుకోవాలి. చూడండి, గత 10-15 సంవత్సరాలుగా అదే పని చేస్తున్నాడు. ₹1 తీసుకోకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరు జోలికి పోకుండా. 100% కరెక్ట్ బ్రో, హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్స్ అన్న. రోజు పొద్దున ఉదయం 6 గంటలకు ఆర్ఈసి అంటే ఇప్పుడు నిట్, అంతకుముందు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉండే వరంగల్లో, అది నిట్ అయింది ఇప్పుడు. ఆర్ఈసి దగ్గర నుండి సుబేదారి మధ్యలో డివైడర్ దగ్గర తిరుగుతూ ఉంటాడు. రోజు నేను హెచ్ఎన్క నుండి కాజ్పేట్కు వెళ్ళే సమయంలో చూస్తున్నా. మొదటి రోజు రియల్గా ట్రాఫిక్ కానిస్టేబుల్ అనుకున్నా, రోజు చూస్తుంటే అర్థమైంది అతని పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్పాక పూర్తిగా అర్థమవుతుంది. మళ్ళీ కనిపిస్తాడు ఖచ్చితంగా. అతనికి కొంత అయినా అతని విధులకు నా వంతగా సహాయపడతా. వెరీ గుడ్ డిసిషన్. మిత్రుడు ఎవరో కానీ చాలా మంచి ఆలోచన, ఖచ్చితంగా ఇవ్వాలి. ఆయన మన దగ్గర నుంచి ఏం ఆశిస్తలేడు, ఏది కోరుకుంటలేడు. ఆయన పని ఆయన డ్యూటీ కాదు అది. కాకపోతే ఎందుకో మరి ఆయనకు చేయాలనిపించింది, చేస్తున్నాడు. కాబట్టి ₹10, ₹20, ₹30 చేతిలో పెట్టరు. ఆయన రోజువారీ ఖర్చులన్నా వెళ్తాయి. సూపర్ అన్న. 11/3/2025 ప్రవీణ్ గారు, ఈ వ్యక్తి గురించి మీరు కలెక్టర్ గారికి పెట్టిన ప్రపోజల్ చాలా బాగుంది. ఈ ప్రపోజల్ని ప్రభుత్వం వెంటనే పరిశీలించి ఆమోదించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఐ నో హిమ్, వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. చాలాసార్లు టీ జ్యూస్ తాగించా. చూడండి, అంటే ఒక మనిషి వ్యవస్థను డిస్టర్బ్ చేయకపోతే, వ్యక్తులని ఇబ్బంది పెట్టకుండా వ్యవస్థకు అవసరం వచ్చే పనులు చేస్తే ఎలాంటి అప్రిషియేషన్ వస్తుందో చూడండి. లేకపోతే వాడు దొంగ లంగా బద్మాష్ గాడని పెట్టు, చాలామంది పెట్టు. ఇక చూడు, అబ్సల్యూట్లీ అని ఒక మిత్రుడు పెట్టాను, ఇంకో 100% అని ఒక మిత్రుడు పెట్టాను. తనని నేను గత 8 సంవత్సరాల నుండి అదే పరిస్థితిలో చూస్తున్నా అని ఒక మిత్రుడు పెట్టాడు. నేను కూడా చాలాసార్లు చూశాను. మంచోడు, పాపం గవర్నమెంట్ ఆఫీసులో ₹50, ₹100 ఇతనికి ఇస్తారు. ఎస్, కనీసం హోంగార్డ్ జాబ్ అయినా ఇప్పించండి పాపం. సూపర్ అన్న. ఆర్ఈసి టు సుబేదార్లో ఉంటాడు మనోడే. నా డివైడర్ మధ్యలో నుండే నడుస్తాడు, డైలీ ఆర్ఈసిలో ఉంటాడు. తప్పు చేసావన్న ఈ న్యూస్ చూస్తే అతన్ని అరెస్ట్ చేయడం లేదా క్లియర్ చేయడం జరగవచ్చు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఆపరేషన్కి బదులు పిచ్చి యాక్షన్ ఉన్నాయి. ప్లీజ్ లెట్స్ యూజ్ నౌ ఫ్యూచర్ ఫర్దర్. ఏం కాదు. పాపం ఆయన 15 సంవత్సరాలుగా చేసిన గురించి మనం చెప్తే ఆయనకు ₹1 అవసరం పడుతుంది, ఇవ్వాలి. ఆయనకు తప్పేం లేదు, మనం ఆయన గురించి తప్పు చెప్పలే కదా. పిచ్చోడిగా మనం ముద్రెత్తున్నాం ఆయనను. ఈ వాజ్ డూయింగ్ ట్రాఫిక్ క్లియర్ ఎట్ సుబేదారి ఫర్ లాస్ట్ 15 years. చూడండి, ఏం పని వచ్చిందని ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకుంటూ ఉండాలి. 15 సంవత్సరాల నుండి ట్రాఫిక్ క్లియర్ చేస్తానట. లాస్ట్ ఇయర్ ఐఎమ్ సీయింగ్ అదాలత్ రోడ్, అంటే శుభదారికి అదాలత్కు మాత్రం వాళ్ళకి కిలోమీటర్ ఉంటుంది, అక్కడికి పోయి కూడా డ్యూటీ చేస్తానట. చూడండి మనోడు. సోషల్ సర్వీస్ అని ఒకళ్ళు, నేమ్ ప్రకాష్. అరే ప్రకాష్ ఆట పేరు, మంచోడే.